హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో గోదావరి జిల్లా స్పెషల్ రెసిపీ పెసరకట్టు. కూరగాయలు ఏమీ వాడకుండా అచ్చంగా పెసరపప్పుతో తయారు చేసుకునే ఈ పెసరకట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఫటాఫట్ని తయారు చేసుకునే రెసిపీ. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న కప్పుడు అంటే 50 గ్రాముల వరకు పెసరపప్పు తీసుకొని ఒక కుక్కర్లో తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మనం తీసుకున్న కప్పుతోనే 4 కప్పులు నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టకపోయినా పర్వాలేదు, పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు అందులో ఒక అంగుళం అల్లాన్ని ఇలా చెక్కు తీసేసి చక్కగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టేసి మనం 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, 4 విజిల్స్ వస్తే మనకి మెత్తగా ఉడుకుతుందనమాట. చాలా బాగుంటుంది. దీన్ని మనం మ్యాష్ చేసేసుకోవాలి. అసలు పప్పు గుత్తి అవసరం ఉండదండి. నార్మల్గా మనం గుంటగరిటతో కూడా చక్కగా మ్యాష్ చేసేసుకోవచ్చు. అందులో మరొక కప్పు వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ పోయకూడదు. పెసరకట్ట అంటే కొంచెం థిక్గా ఉండాలన్నమాట. ఇది కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోండి. నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పెసరకట్టు. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. కొంచెం కారం కోసం 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి. అందులోనే జీలకర్ర కూడా వేసేయండి. అంటే మనం పోపు దినుసులన్నీ వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోనే మనం ఒక 2-3 ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి. చిటికెడు ఇంగువ, గుప్పెడు కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా పోపుని ఒక 2 నిమిషాల వరకు మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్ మారిన తర్వాత ఈ పోపుని మనం రెడీగా పెట్టుకున్న పప్పులో వేసేసి కలుపుకోండి. అంతేనండి, మరొక నిమిషం పాటు ఈ పప్పును ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే పెసరకట్టు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇప్పుడు ఉప్పు వేసేసుకోండి. ఉప్పు నేను మర్చిపోయాను అనమాట, అందుకని తర్వాత వేస్తున్నాను. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలండి, థిక్గా ఉండాలి. మరీ పల్చగా ఉంటే అది పప్పుచారు అయిపోతుంది. నేను ఉప్పు మర్చిపోయానని చెప్పాను కదా, లాస్ట్లో ఉప్పు కలిపేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసి కలిపేయాలి. ఆఖరిగా అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే మీరు మళ్ళీ చేసుకుంటారు. ఇలాగే మీరు కందికట్టు కూడా చేసుకోవచ్చు. అది మరొకసారి చూపిస్తాను. వేడివేడి అన్నంలోకి ఈ పెసరకట్టు ఏవైనా వడియాలు పక్కన పెట్టుకుని తిన్నారంటే మనకి కూరగాయలతో పనే ఉండదు. అంత బాగుంటుందన్నమాట. ఈ బ్యాచిలర్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని మంచి వంటలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.